మరి 1 yearలో సాధించిన ప్రగతిని పురస్కరించుకొని మరి 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు మనం విజయోత్సవాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా 3వ రోజు మనకు అర్బన్ డే అంటే మున్సిపల్ సంబంధించిన మన పట్టణంలో మెదక్ పట్టణంలో ముఖ్యంగా ఈరోజు 2K రన్ నిర్వహిస్తున్నాము. ఇటు 2K రన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు పట్టణ ప్రథమ పౌరులు మున్సిపల్ చైర్పర్సన్ గౌరవ చంద్రపాల్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మెదక్ మున్సిపల్ గౌరవ సభ్యులు వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. వారితో పాటు మెదక్ పట్టణంలో ఉన్న పుర ప్రముఖులు గౌరవనీయులు పెద్దలు వారందరికీ కూడా స్వాగతిస్తున్నాము. దాంతోపాటుగా ముఖ్యంగా క్రీడాకారులు విద్యార్థులు అదేవిధంగా మన సంబంధించిన గురువులు మరియు ఇతర శ్రేయోభిలాషులు అందరినీ కూడా ఈ సందర్భంగా స్వాగతిస్తున్నాం. రామదాస్ చౌరస్తాలో జరుగుతుంది. రామదాస్ చౌరస్తాలో మీకు అక్కడ కొన్ని స్నాక్స్ వాటర్ బాటిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మున్సిపల్ సిబ్బంది తరఫున. మరి అందరూ కూడా మరి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. ఈ సందర్భంలో పురస్కరించిన గౌరవనీయులు మన ముఖ్య అతిథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. మన జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు నగేష్ గారు మరి కార్యక్రమంలో నాతో సహా పాల్గొంటున్నటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా డివైఎస్ఓ దామోదర్ రెడ్డి గారు, మా నాగరాజనేడి ప్రతి కార్యక్రమంలో ముందుండి కార్యక్రమం విజయవంతం చేసే దిశ ముందు నడిపించేటువంటి మా సోదరుడు నాగరాజు గారు, మా ఇంకో అన్న నాగన్న సీనన్న టీటీ అధ్యక్షులు, అదేవిధంగా రాజన్న, మరి మా మున్సిపల్ ప్రజాహిత పనులు ప్రజలకు ఉపయోగపడే పనులు అన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ మరి సంవత్సర కాలం సాధించిన విజయాలను ప్రజాపాలన విజయోత్సవాలుగా మనం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు 3వ రోజు 2K రన్ ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడానికి మరి ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సంవత్సర కాలంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగింది. అది అంతర్జాతీయ మార్కెట్ రేట్లు అనుకోండి, దానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి హైకే కానివ్వండి, దాన్ని తప్పించుకోవడానికి ఆ భారం మహిళలపై తగ్గించడానికి 500 రూపాయలటువంటి తగ్గింపు గ్యాస్ మీద ఇస్తా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2 లక్షల రుణమాఫీ అనేది రైతన్నకు పెద్ద వరం. అది ఏకకాలంలో చాలా మంది చేశారు. ఇంకా అదే విధంగా రైతుకు పెద్ద పీట చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. సన్నాలకు 500 బోనస్ ఇవ్వడమే కానీ, మరి ముఖ్యంగా నిన్న కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు సిద్దిపేటకు వచ్చే సందర్భంలో వైద్య విద్య ఈ 2 మా ప్రాధాన్యత. ఏ ఒక్కరు కూడా వైద్యం అందక చనిపోకూడదు, ఉచితంగా విద్యను అందించాలన్నటువంటి మంచి భావంతో ముందు పోతున్నటువంటి పరిస్థితి పోతున్నవే. ఏ బీడీలు చేసుకుంటా ఇంత టైం పాస్ అంత లేదు మెదక్ దాకా వ్యవస్థ అంటే ఇలాంటి చిన్న ఇలా అపహాస్యం చేస్తూ అంటే సోదరి మళ్లకు ఉచిత ప్రయాణం కల్పించొద్దా? మరి వారి ఉద్దేశం అదేనా ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకే పెద్ద పీట, నెల కాగానే కరెంట్ బిల్ వస్తుంది. అందరూ మంచిగా క్రమశిక్షణతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి మీ అందరూ తెలుసు ఈ కార్యక్రమాన్ని మరోసారి చెప్తే ఒకటే విషయం, ముగించి అందరి ఇళ్లలో పోవాలి, మరి స్కూల్స్కి వెళ్ళాలి, వారి ఉద్యోగ రీత్యా వారి స్థలాలకు పోవాలి. కాబట్టి ఒకే ఒక విషయం మాట్లాడి ముగిస్తా. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారి మంత్రివర్గం బాధ్యత స్వీకరించిన తర్వాత ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాల్ని ఈరోజు మన ప్రజాపాలన విజయోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ఒకటే లక్ష్యం, విద్యా వైద్యకు ప్రాధాన్యం ఇవ్వటం. ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి, ఉచితంగా అందాలి. అదేవిధంగా విద్య కూడా పూర్తిగా ఉచితంగా రావాలి, వాళ్ళకి అందాలి. ఇది హక్కు, మన ప్రాథమిక హక్కు. ఇది ఈ భారతదేశంలో ఈ తెలంగాణ మనం పుట్టినందుకు విద్యా వైద్య అనేది అందరికి దక్కాల్సినటువంటి మన హక్కు. మరి ఆ హక్కుల్ని మనకి ఇచ్చే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తా ఉన్నారు. మరి కాన్స్టిట్యున్సీ ఒక పెద్ద కాంప్లెక్స్, ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్,
కులాలకు మతాలకు ఇరేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ ఎవరైనా అందులో చదువుకోవచ్చు, పూర్తిగా ఉచితంగా చదువుకోవచ్చు. ఇప్పటికే పలు కాన్స్టిట్యూన్సీలో మరి ఫౌండేషన్స్ నిర్మాణం ప్రారంభం జరిగింది. మెదక్లో కూడా అతి త్వరలో మరి అది కార్యరూపం దాల్చబోతా ఉంది. తొందరగా ఏర్పడే విధంగా వారి చోర జీపి వెంటనే ఈ సంవత్సరం విద్యా సంవత్సరంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ముఖ్యంగా వంట గ్యాస్ అనుకోండి, 500 రూపాయల సబ్సిడీ 100 గ్యాస్ మీద వెంటనే ఇస్తా ఉన్నారు. 200 యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉంది. రకరకాల కార్యక్రమాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు చేపట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. ఇది టూకేరం మనం చేసింది మన ఆరోగ్యానికే కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఇంకా ఉత్సాహంగా ఇంకా గట్టిగా పనిచేసే విధంగా వారికి మద్దతు ఇవ్వడానికి మనం ఈరోజు టూకేరం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి చిన్న రిఫ్రెష్మెంట్ ఏర్పాటు జరిగింది. వారి కళ మరి